హాయ్ అండి. పాకిస్తాన్‌లో ఒక ట్రైను హైజాక్ అయిన విషయం అందరికి తెలిసిందే. దాంట్లో అయితే మీరు చూసుకుంటే దాదాపు 400 మంది అయితే ప్రయాణికులు దాకా ఉన్నారు. దాంట్లో ఆర్మీ ఉన్నారు. చాలామంది మిగతా వాళ్ళు ఉన్నారు. ఓవరాల్ చూసుకుంటే దాన్ని రెస్క్యూ ఆపరేషన్ చేసి బయటకు తీసుకొచ్చినప్పటికీ చాలామంది ప్రాణాలు కోల్పోవడం చూసాం. సామాన్య ప్రజలు కావచ్చు, అటు పక్కన ఉగ్రవాదులుగా వెలుగుతున్న వాళ్ళు కావచ్చు, మిగతా ఇటు పక్క చూసుకుంటే సామాన్య ప్రజలు కావచ్చు, మిలిటరీలు కావచ్చు, చాలామంది అయితే ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి ముఖ్య కారణం మనకు తెలిసిందే కదా! ఈ జాఫర్ అనే ఎక్స్‌ప్రెస్ అనేది బెలూచిస్తాన్ నుంచి మన పెషావర్ వస్తుంటే క్వెట్టా నుంచి అంటే బెలూచిస్తాన్‌లో క్వెట్టా నుంచి ఆహ్, పెషారవ్ వస్తుంటే అక్కడైతే ఆ మధ్యలో బెలూచిస్తాన్ కొండల మధ్యలో నుంచి, లోయల మధ్యలో నుంచి కొన్ని టన్నెల్స్ కూడా ఉంటాయంట కొండల మధ్యలో. ఆ మధ్యలో అయితే అటాక్ అయితే చేశారు. కొన్ని బాంబులు చేశారు. ట్రాక్‌లను పేల్చేసి ట్రైన్ అయితే ఆపేసి హైజాక్ అయితే చేశారు. వాళ్ళ కోరిక ఏంటంటే ఒకటే, వాళ్ళు తెలిసిందే కదా! వాళ్ళు ఎవరైతే రెబెల్స్ ఉన్నారో, ఎవరైతే వాళ్ళ పోరాట పోరాటం సంబంధించి బెలూచిస్తాన్ గురించి, హక్కుల గురించి పోరాడిన కొంతమంది ఎవరైతే ఉన్నారో రెబెల్స్ ఉన్నారో, వాళ్ళనైతే విడిపించాలని అయితే పాకిస్తాన్ అయితే కోరింది. వాళ్ళైతే దానికైతే అంగీకరించలేదు. అంగీకరించకుండా దాదాపు 300 మంది ఆర్మీతోటైతే ఆ ట్రైన్ పైన అయితే రెస్క్యూ ఆపరేషన్ అయితే చేశారు. ఆ ఆపరేషన్ అయితే ఆహ్, చాలా వరకు సక్సెస్ అయింది కానీ కొంతమంది ప్రాణాలైతే కోల్పోవాల్సి వచ్చింది. దాదాపు మిలిటరీలో ఎందుకంటే దానిలో మిలిటరీకి సంబంధించి చాలామంది, ఆర్మీకి సంబంధించి చాలామంది వాళ్ళ సొంత ఊర్లు వెళ్తున్నారు. యాక్చువల్‌గా పాకిస్తాన్‌లో కూడా ఒక పంజాబ్ ఉంది. ఆ ఏరియాకి కొంతమంది వెళ్తూ ఉన్నారంట. అప్పుడు దాంట్లో ఉన్న కొంతమంది 30 మంది దాకా పైన చనిపోవడం, సామాన్యులు కూడా ఒక 27, 28 మంది దాకా చనిపోవడం. ఇలా ఓవరాల్ చూసుకుంటే 350 మంది దాకా అటు ఇటుగా కాపాడారంటున్నారు. చూడాలి, ప్రస్తుతానికైతే ఇంకా ఎంత ప్రాణ నష్టం జరిగిందో తెలీదు. ఎంతమందికి గాయాలని తెలీదు. ప్రస్తుతానికైతే హాస్పిటల్‌లో జాయిన్ చేస్తున్నారు. కానీ వాళ్ళు కోరింది అదే. మాకు మా హక్కుల్ని హరిస్తున్నారు. మా హక్కుల్ని మేము సంపాదించుకోవడానికి లేకుంటే బెలూచిస్తాన్‌ని డెవలప్ చేసుకోవడానికి అయితే వాళ్ళైతే పోరాడుతున్నారని చెప్పుకొస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ఎక్కువ బెలూచిస్తాన్‌లో చాలా ఖనిజ సంపద ఉందంట. మీరు చూసుకుంటే బంగారం కావచ్చు, లేకుంటే ఆహ్, గ ఇది చూసాను బ్లాక్ కోల్ కావచ్చు, చాలా మనం బొగ్గు అంటాం కదా! బొగ్గు కావచ్చు, ఇలా చాలా ఖనిజ సంపద అయితే ఉందంట అక్కడైతే. దాని గురించి అయితే పోరాటం చేస్తున్నారు. మా ఖనిజ సంపద ఎక్కడైనా తవ్వి తీసుకుంటే ఖచ్చితంగా మాకే ఇవ్వాలని, మాకే ఖర్చు పెట్టాలనేది వాళ్ళు పోరాటం అయితే చేస్తున్నారు. తెలిసిందే కదా! ఎందుకంటే ఎక్కడైనా దేశంలో ఖనిజ సంపద పడిందనుకో, ఇప్పుడు ఆయిల్ సోర్స్ గానీ, లేకుంటే ఎక్కడైనా పడింటే అది సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని తర్వాత మిగతా అన్ని రాష్ట్రాలకి కలిపి కొంచెం ఆ వాటా కొంచెం ఎక్కువ ఇస్తుంది. ఏ రాష్ట్రంలో పడిందో అక్కడ వాళ్ళు కొంచెం ఎక్కువ ఇస్తుంది తప్ప మిగతా రాష్ట్రాలకి పంచుతుంది. కానీ అది మొత్తం వాళ్ళకే కావాలని అయితే వాళ్ళైతే కోరుకుంటున్నారు. ఇంకోటి వాళ్ళకి థ్రెట్ ఏంటంటే పాకిస్తాన్ నుంచి మన పాకిస్తాన్ దగ్గరగా బెల్ట్ రోడ్ ఏదో ఒకటి ఫామ్ చేస్తుంది చైనా. ఆ చైనా గనుక ఒక్కసారి ఆ బెలూచిస్తాన్ దగ్గరగా వచ్చిందంటే ఆ ఖనిజ సంపద మొత్తం కూడా వాళ్ళే దోచుకుపోతారు. పాకిస్తాన్ వాళ్ళకి రాసిచ్చేస్తుంది. అప్పుడు మాది ఏదైతే బెలూచిస్తాన్ ఉందో పూర్తిగా నాశనం అయిపోతుంది. మనుగడకే, బెలూచిస్తాన్ ప్రజల మనుగడకే ఇబ్బంది అవుతుందని అయితే వాళ్ళైతే అభిప్రాయపడుతున్నారు. అలాంటిది జరగకుండా ఉండాలంటే సపరేట్‌గా వాళ్ళ చట్టం చేయమని చెప్తున్నారు. వాళ్ళ హక్కులనైతే ఇక్కడ ఇక్కడ ఖనిజ సంపద ఏది దొరికినా సరే, ఇక్కడ ఏది చేసినా సరే, అది మాకే సొంతం, మాకే ఇవ్వాలని అయితే వాళ్ళైతే గట్టి పోరాటం అయితే చేస్తున్నారు. దానికైతే పాకిస్తాన్ వ్యతిరేకంగా ఉంది. దానికైతే ఒప్పుకోవట్లేదు. దాని కారణంగా అయితే ఇలా జరుగుతుంది. అక్కడ బెలూచిస్తాన్ రెబల్యూషన్ అనే ఆర్మీ అని ఒక ఫామ్ చేసుకొని వాళ్ళైతే ఈ అటాక్ అయితే చేశారండి. యాక్చువల్‌గా వాళ్ళు టెర్రరిస్టులు, ఉగ్రవాదులు అంటున్నారు. వాళ్ళు వాళ్ళ దేశ ప్రజలే వాళ్ళ దేశంలోనే అటాక్ చేస్తా ఉన్నారు ఇలా అయితే. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు ఇంతకుముందు పెంచి పోషించిన ఉగ్రవాదం ఏదైతే ఉందో వాళ్ళని అటాక్ చేస్తుంది. దాని మించి మనం ఏం చెప్పడానికి ఏం లేదు. సరే, ఎక్కడ జరిగినా ఇలాంటి సంఘటనలు గానీ దాన్ని మనం ఖచ్చితంగా ఖండించాలి. మన శత్రు దేశం అయినప్పటికీ అలా జరగకూడదు. రేపొద్దున వాళ్ళ దేశం జరిగితే మన దేశంలో కూడా జరగొచ్చు. కాబట్టి అలాంటి దాన్ని మనమైతే ఎంకరేజ్ చేయడానికి లేదు. ఏదైనా వాళ్ళు పోరాటం చేయాలంటే చాలా రకాలు ఉన్నాయి. ధర్నాలు చేయొచ్చు. వాళ్ళు వెళ్ళి అక్కడ, ఎందుకంటే వాళ్ళ నుంచి తరపున కొంతమంది నాయకులు ఖచ్చితంగా పార్లమెంట్‌కి వెళ్ళి ఉంటారు కదా! వాళ్ళైతే మాట్లాడొచ్చు. చాలా చాలా రకాల ప్రయత్నాలు అయితే చేయొచ్చు. కానీ ఇది హైజాక్ చేసి ఉగ్రవాదం చేయడం అనేది తప్పు. కానీ అది నేర్పిందే పాకిస్తాన్ కాబట్టి మనం దానికి ఏం చేయలేం. తన వేలుతోని తన కంటిని పొడుచుకున్నట్టు పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే చెప్పాను కదా! తనే అంతకుముందు ఐఎస్ఎస్ కావచ్చు, అల్‌ఖైదా కావచ్చు, వీళ్ళందరినీ పెంచి పోషించింది వాళ్ళే కదా! ఇప్పుడు బిఎల్ఏ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది కూడా వాళ్ళు పెంచి పోషించింది ఒకప్పుడు. దాన్ని ఇప్పుడు వాళ్ళైతే వ్యతిరేకంగా పోరాడుతా ఉన్నారు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే పాకిస్తాన్ ఎవరైతే చిన్న చిన్న ఆర్మీలుగా ఫామ్ అయ్యారో వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ వన్ కమాండ్ మీన కిందకి రావాలంటున్నారు. అదైతే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మాకు సపరేట్‌గా అన్ని హక్కులైతే ఉండాలని చెప్తున్నారు. మేము పాకిస్తాన్‌లో కలవము. కానీ పాలిస్తాన్‌లో ఉంటాం, కానీ మాకు సపరేట్ హక్కులనైతే కల్పించాలని చెప్తున్నారు వాళ్ళు. అది మేము కోరుకునేది. అక్కడ ఏదైతే సంపద ఉంటుందో అది మొత్తం మాకే చెందాలి, మాకే దక్కాలి. అక్కడ ఏం సంపాదించినా అది మా ప్రజలకి ఖర్చు పెట్టాలని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. మరి ఆ కోరిక మరి పాకిస్తాన్ నెరవేరుస్తా లేదో చూడాలి. ప్రస్తుతానికి ఇది ఒక్కరోజు కాదండి. ఇంతకుముందు 2000 యాక్చువల్‌గా ఈ ట్రాక్ ఏదైతే ఉందో క్వెట్వా నుంచి పెషావర్‌కి ఏదైతే వస్తుందో ట్రైన్ వస్తుందో
అది ఇంతకుముందు ఆపేశారంట 2024లో కొన్ని రోజుల పాటు ఆపేశారంట ఇలాంటి అటాకులు జరుగుతున్నాయని. కానీ తర్వాత మళ్ళీ ప్రారంభించారు. ప్రారంభించి దాదాపు 5, 6 నెలలు కాలేదు. మళ్ళీ ఇప్పుడైతే ఈ అటాక్ జరిగింది. నాకు తెలిసి ఆ రూట్‌లో ట్రైన్ అయితే పూర్తిగా బంద్ చేస్తారు. ఎందుకంటే అది లోయలు, కొండలు మొత్తం అడవుల మధ్యలో అయితే ఆ ట్రైన్ వస్తుంది. అందుకని చాలా ఈజీగా అయితే వారైతే దాన్ని హైజాక్ చేయగలిగారు. చూద్దాం మరి ఇంకా దీనిపైన అయితే అందరూ స్పందించారు. మరి ఇండియా స్పందించిందో లేదో నేను గమనించలేదు కానీ కొన్ని అమెరికా లాంటి దేశాలు, కొన్ని కెనడా, కొన్ని దేశాలు అయితే స్పందించినాయి. దీన్ని తీవ్రంగా ఖండించినాయి. ఇలాంటి అటాకులు మంచిది కాదని అయితే.